అందరికీ నమస్కారం. బాగున్నారా? ఈరోజు నేను చూపించబోయే వంటొచ్చేసి కొబ్బరి పాలతో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అండి. ఒక్కసారి కనుక నేను చూపించిన ప్రాసెస్‌లో ఎగ్ కర్రీని ప్రిపేర్ చేశారు అంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే ట్రై చేస్తారు. ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కర్రీ మంచి టేస్ట్ అండ్ పర్ఫెక్ట్‌గా రావాలి అంటే లాస్ట్‌లో ఒక చిన్న చిట్కా చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఈ కర్రీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 2 టమాటాలు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టి మరొక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఇందులో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసి దీన్ని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దీనిపైన పల్చగా ఉండే ఒక క్లాత్ వేసేసుకొని ఈ కొబ్బరి పాలను మనం ఈ విధంగా వడపోసుకోవాలి. ఇలా క్లాత్‌లో వేసేసి ఇలా గట్టిగా పిండారు అంటే మనకు ఈ కొబ్బరి పాలనేవి రెడీ అయిపోతాయి. ఈ కొబ్బరి పాలని మరీ పలచగా తీసుకోవద్దండి. కొంచెం థిక్‌గానే ఉండాలి. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దు. ఇలా తీసుకున్న ఈ కొబ్బరి పాలను మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక 2 ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఆనియన్స్ మనకి ఈ విధంగా బ్రౌన్ కలర్‌కి వచ్చిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్‌లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మనం ఆయిల్‌లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా! మనకు టమాటా పేస్ట్ చక్కగా ఉడికి ఆయిల్ ఇలా పైకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి దీనిపైన మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలండి. చూసారు కదా! ఈ కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంట మనం సిమ్‌లో పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. అలా కాకుండా మంట హైలో పెట్టి కొబ్బరి పాలని యాడ్ చేశారంటే కొబ్బరి పాలనేవి ఇరిగిపోతాయి. కర్రీ టేస్ట్ అయితే మారిపోతుందండి. ఇది ఖచ్చితంగా మీరు పాటించాలి. ఇలా కొబ్బరి పాలని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక 5 ఎగ్స్‌ని ఉడికించి పొట్టు ఒలిచి తీసుకున్నాను. ఈ ఎగ్స్‌కి ఇలా ఘాట్లు పెట్టుకొని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కర్రీ మొత్తాన్ని కలిపిన తర్వాత టేస్ట్ అయితే చూసుకొని దీనిపైన మూత పెట్టి ఈ కర్రీని మనం సిమ్‌లోనే పెట్టుకొని ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంట హైలో అస్సలు పెట్టొద్దు. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఈ కర్రీ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకుందామండి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ కర్రీ మొత్తాన్ని కూడా సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుందాం. అంతేనండి, చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇంకెందుకు లేటు, మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.